హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు అయితే మరి పెంచారు, కానీ ఎప్పుడు ఇస్తారనేసి ప్రజలైతే ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మరి వారికి మరి ఎప్పుడు వస్తున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వివరాలు అనేది క్లారిటీగా అయితే కొత్త వారికి పాత వారికి ఏ నెలలో ఇస్తారు, మరి ఎంతమందికి ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు రద్దు అవుతున్నాయి, మరి ఎందుకు మరి వీళ్లకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించడం వల్ల వస్తాయా లేవా తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్సో బెల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ వెంటనే అయితే మీకు ముందుకు వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకి 6,000 సదరం సర్టిఫికేట్ చూపించకపోవడం వల్ల, ఫేక్ సర్టిఫికేట్ చూపించడం వల్ల వీళ్ళకు 2 లక్షల నుంచి 3 లక్షల మందికి అయితే పాత వారికి రద్దయ్యండి. 60% ప్రజలకైతే రద్దయ్యాయి. వెంటనే మీరైతే ఫేక్ సర్టిఫికేట్ చూపించకుండా ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించండి. వికలాంగులకు 6,000 రూపాయలు, అలాగే వితంతులు వాళ్ళ భర్త సర్టిఫికేట్ కూడా చూపిస్తే మీకైతే 4,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా వీళ్ళకు ఎన్నికల మేనిఫెస్టో అనేది మనకు కంప్లీట్ అయిన తర్వాత, మీకు ఎన్నికల తర్వాత మీకు జూన్లో అయితే ఖచ్చితంగా అయితే జూన్లో అయితే మీకైతే 2 నెలల డబ్బులు అయితే వస్తాయి. అలాగే ఇక ప్రతి ఒక్క పెంచిన డబ్బులు అయితే వస్తాయండి. అలాగే ప్రతి ఒక్కరికి, కొత్త వారికి కూడా, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకి 6 వారికి కూడా 4,000 వస్తాయండి ఈ ఏప్రిల్